ఏంది హీరో హీరోయిన్ చూపించకుండా నన్ను చూపిస్తారు అనుకుంటారా? ఈ కథకి నేనే హీరో ఎందుకంటారా? అయితే మీరే చూడండి. ఎందుకు దానికి అన్నం పెట్టి మరీ పెంచుతున్నావు దండగా? అదే అన్నం బర్రకు పెట్టి అది ఇంకిన్ని పాలెత్తది కదా. గట్టెందుకు అంటున్నావు? మన లేనప్పుడు మన ఇంటికి ఇదే కాపాలి కదా. అవునయ్యా, నిజం చెప్పినావు. ఇది పని అయ్యేదు, ఇంకా చేసిన తిడుతుంది. అబ్బో మాగా గాంధీ పొలం కాడికి పోతానన్నా పో. మరి బాగోతగానే ఆడ పువ్వు మందు చూస్తేనేమో అయిపోయింది, పరిసర చూస్తే పైసలే, నాలుగేమో మళ్ళా గుంజి పడేస్తుంది. వీళ్ళు ఎవరినైనా దొరకబట్టాలి, మందు తాగాలి గంతే. పనుందా చెడు? నాకేం పని ఉండరా? తాగుడే పని. అదే నాకు చెప్పు అన్నా. బావాలింటికి పోదాం అత్తావా? ఎందుకు రండిరా? ఆడ పుక్యానికి పొట్టు పొట్టు మందు తాగుడేనే. పోని జల్లు పోని, నీతో నేను పని లేదు పో. కుక్కరు 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 చెవటి మొత్తం తీయండి కదరా. బా మంచిగా ఉన్నారా బాయ్? ఓడు ఏనుగు లెక్క, ఇంకొకడు ఎలుక లెక్క. అక్క బా బా అక్క బావా 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 ఓ అక్క లేడా? అరే తమ్ముళ్ళు మంచిగారా? ఇప్పుడే వస్తాలా? ఇప్పుడు వస్తాను. అంత మంచి అక్క. అక్క బాగానే బాగా పొలం కాడి వెండు వస్తాను కావచ్చు. కూర్చోరా తమ్ముళ్ళు, మంచిగా తీసుకొని. ఎప్పుడు వచ్చింది బామ్మది? అంత బాగానా? అంత బాగా. ఓ మనిషి మీరా బామ్మారు కూర్చోదు, నేను మళ్ళీ వస్తా. సరే బా. ఇగో మా తమ్ముళ్ళు వచ్చి కదా, పోయి చికెన్ తీసుకురాపో. ఇంట్లో జాగ్రత్త పైసలు గానే పెడతావు ఎందుకు? ఇంట్లో పెడితే నువ్వు తీస్తావని. అవును, మొన్న మా వాళ్ళంతా పైసలు లేవంటగా. ఈ పైసలు ఎక్కడి? ఆడ చెట్టుకు దులుపుకొస్తాను. గట్టెందుకు? నీకెందుకు? చికెన్ మా ఇచ్చిన పైసలు మందులేవి మరి. అలానే మిగులుతాయి. మా తమ్ముళ్ళకు కళ్ళు అంటే ఇష్టం, కళ్ళే దాయిరా పోండి. చికెన్ వెళ్తామని పంపిస్తా, మేము కళ్ళ వచ్చే వరకు అంటు మరి. సరే బామ్మది మళ్ళా సరే బా. తొందరగా
ఏంది పిల్లగా అన్న చికెన్ పంపిండు అన్న. సరే సరే అబ్బా చికెన్ వండుతున్నట్టున్నది. మసాలా వాసన మంచిగా వస్తుంది. ఇలా చికెన్ ముక్క తినుడే. చాలా రోజులు అవుతుంది కాక ఇటు రాక. అవును పొలం పని చేయబట్టి ఇటు అచ్చే అవుతుంది. కాక ఎవరు వీళ్ళు? మా బామ్మారు అయితే కళ్ళు ఉందానే ఉన్నది కళ్ళు ఉన్నది. ఎప్పటే ఒక లొట్టి పట్టుకరా. ఒక్క లోటా? బొమ్మర్ పా కడుపుండారా బొమ్మల్ బాగా తీసుకో తీసుకో. కళ్ళు మంచిగా స్టఫ్ అయ్యో కొంచెం తెప్పిరా. తెప్పిమంటావు బొమ్మర్? బొమ్మర్ది స్టఫ్ అయిన ఉంటాడు. తెప్పున్నాడు జల్లేదా అదే ఉండవు. తమ్మి ఒకటే ఒక 2-3 తీరు పట్టుకరా. అటుకులు పట్టుకరా. అటుకులు రొట్టె ఒకటే చెప్పినా మళ్ళీ ఇంకా పట్టుకొస్తారా? ఇంకో పట్టుకొస్తాడు గౌడు. ఇదే అన్న ఇది తప్పు. అటుకులు గుడాలు ఇచ్చింది. బుక్ బామ్మర్ బుక్ బాను బుక్. జర గట్టి పోయి బామ్మర్ ఎట్లుంది కళ్ళు? ఏ బాగా దుబ్బ బుక్కుడే పోయిగా అంగడైతుంది. కాక నేను ఇంకొక తాడెక్కేది ఉన్నది. నేను తాడెక్కడానికి పోతాయా? ఇక మీరు పైసలు తీసుకోరాదే మరి. ఈ పైసలు రేపిస్తూ తీరాదు కాక. అవు రాబా మరిది పెళ్లి చేసుకో. పిల్లలు ఇస్తారు పెళ్లి చేసుకుని. గౌడు బర్రెలే కీడున్నాడు. ఇంకెవడితాడు పిల్లని? బామ్మది తెలిసిన పిల్ల ఉంది చేయమంటావా? ఏ బా నీ చేసుడు తర్వాత కానీ ఈడ ఎండ బగ్గు అంటుంది. గట్టి నీడ కూర్చున్నాం పా. పోదామంటావా బామ్మది? ఏ లేవు వచ్చాడు తర్వాత. బా ఎప్పుడు మామని పిల్ల ముంచాడు. సరే బామ్మది అలా ఫోన్ చేసి మాట్లాడినవులే ఫోన్ చేస్తాం. సరే బా ఈసారి పొలం ఏ పాట వేసినావు బా? ఏముంది బామ్మది పాయల నీళ్ళు వెళ్తలేవు. 1 ఎకరం పొలం అయితే వేసాం. అవునా బా? బామ్మది గౌడు వేయండి వెళ్ళేసి వస్తారు.
నువ్వే కట్టురా. అబ్బో నీకు కూడా అంపత్తంది రో నీకు అంపన్నా అబ్బా అన్నాడు. బా అడపంతా గైడ్ అవుతుంది కొంచెం అవతలకి ఇటు పోతే అంటారా? పొలం కదా బామ్మారి ఓకే మళ్ళా మెల్లగా అర్థం పడి. అబ్బా కడుపు కాలేదు మళ్ళీ ఇంత లొట్టి పడుతుంది కాదు. బాగా చెప్పి మళ్ళీ చెప్పి బా 2 రొట్టెలు గుంజినాం ఇక వీగదబ్బా. బామ్మారి అరే బామ్మది పడ్డట్టున్నారు. అబ్బా దీనికి బగ్ ఎక్కినట్టున్నది. అరే తమ్మి లేవురా భారీ అది లేవటువంటి నువ్వన్నది ఎంత కూడా గుంజుతాడు నన్ను ఇంటికెళ్ళి ఎవరు మానం లేవు అప్పటి బాగా మెల్లగా తినబడుతుంది. అయిందా కూర్చోండి. కొంచెం చాలు. అక్క కూర మంచిగా ఉన్నదా? ఏం తినరా నాయన, అది కడుపు ఆకయ్యా. ఉన్నదంతా మీరే తినేటట్టున్నారుగా, ఇక నాకేం మిగులుతుంది? ఈ కుక్కేది నన్ను ఎదుగుతాను బొక్కగా నాయన. సిగ్గుపడకుండా తినవు. ఏ బాగా నాకు సిగ్గులేదు, తింటా పొడి పొడి తింటా. బా నీ కుక్కిటే చూస్తాను బా. అదే వచ్చింది పక్కగా మెతుకు లేకుండా తిన్నారు కదరా, మిమ్మల్ని తగలయ్యా. ఈ ఇత్తాలు కూడా అయిన పేరుగా నీ
చెయ్యి ఎక్కడ ఉన్నది, నీళ్ళు ఎక్కడ పోతాను వచ్చింది చూడు. ఎవరి దాకా కిందనే పోసినారు నీళ్ళు. కళ్ళు బాగానే ఎక్కినట్టుంది. కళ్ళు మసలు వేసినారు. అలా ఉంటుందా? అరే నాకు బగ్గకుండా పూరాలకు ఏరే పెడుతున్నట్టున్నది. పుణ్యానికి వచ్చిందని గొంతుకలకు వచ్చేదాకా తింటే గట్నే అవుతుంది మరి. అరే జల్లురా ఓరు వారి జల్లు రారా. ఇంకా నాకు అయిపోలే ఆగురా, ఇంకా నాకు అయిపోలే ఆగురా. దండం పెట్టదు జల్లురా, లాలో బయటట్టున్నది. అరే నువ్వు వెళ్తావు, వెళ్ళవురా. మరి ఇంకా అయిపోలేదురా. ఏ గిట్లయితే కాదు, ఆ లోట ఆడుకొని ఆ తుమ్మల కోత. కొత్తగా కనబడతాను. మాది కరిమారే. ఎవరి ఇంటికి వచ్చినవే? నేనా? ఇది మా సంపద బాబు ఇంటికి వచ్చిందే. అవునా? మరి గిట్టెట్ పోతానవే? ఆగురా నాయన, నాకు పాయింట్లు పెట్టేటట్టున్నది. నువ్వేమో క్వశ్చన్ అడగబడితివి నీ పహాడుగాను. గడ కబడ్డీ ఆడతారట, పోతున్నా, అత్తవా నువ్వు? అగో గక్కడ కబడ్డీ ఎవరు ఆడతారే? నేను అటు నుంచే రాబడి. మరి ఈ చేతులు లోడ కనిపిస్తలేదా నీకు? అయ్యో కబడ్డీ అంటే గిదే నానే. జల్దివో లాగల వాడ ఇట్లా. కెమెరా గిదేనా అబ్బో నాకు ఆగి పాడైతే. మంచిగా అయింది బాడుకోవాలారా, మంచిగా మంచిగా. అరే లేవురా, ఇంటికి పోదాం పైగా. అక్క బావా ఏంద్రా తమ్మి? బా అక్క నేను ఇంటికి పోతాం. సరే తమ్ముడు, అమ్మ నాన్న అడిగినట్టు చెప్పండి రా. సరే సరే బామ్మది మళ్ళీ టైం ఉంటారా? సరే బాబా. పోతారా పోరి పోరి అలా ఇట్లా వచ్చారు ముఖాన. ఒక్క ముక్కను దొరుకుతుందని ఆశపడితే ఆశ నిరాశ ఎత్తిరిగారా ఏది వల్లారా. సిరి సిరి ఏంటిది? తలకాయ వస్తుంది, చాయ్ పెట్టుకున్నాం. అబ్బో సారి వేసేది సర్కార్ నౌకరు, మరి డ్యూటీ చేసి పాపం అలసిపోయొచ్చిండు. చాయ్గా ఉన్నట చాయ్. నేను టీవీ చూస్తానా, పెట్టుకుని తాగుకో చాయ్. ఎప్పుడు ఇన్నే తత్తది. ఏదన్నా పోతే నన్నే తిడతావానే పోరు పోతుందానా?
నాతోని నీకు అవసరం పడాలి, అప్పుడు తెలుస్తుంది నా విలువ నీకు. ఏంది ఇది కిట్ట కొట్టుకుంటుంది? దీనికి ఏమో అయినట్టున్నది, మా అయ్యగారికి చెప్పాలి. సిరి సిరి ఏమైందండి నాకు? నీకు పిడిసొచ్చింది. నువ్వు పడుకున్నావు కదా తలనొప్పి అని, నీకెలా తెలుసు? జిమ్మి గారు వచ్చిండు, నన్ను లేపిండు. జిమ్మి గారిని ఏమైనా ఆశ్రయించుకుంటావు, తీరుతావు. ఈరోజు అదే లేకుంటే నీ ప్రాణం పోయేది. అవునా? అవునే, కుక్కకున్న విశ్వాసం మనిషికుండదని అంటారు కదా. అవునండి, నిజమే. నా కోసం కాకపోయినా వాడిని మీరు ప్రేమగా చూసుకున్నందుకు కావచ్చు నన్ను ఈరోజు కాపాడి వాడి విశ్వాసం చూపించుకున్నాను. అవును, ఇంతకుముందు నీకు ఎప్పుడైనా తెలిసి వచ్చిందా? రాలేదండి. సరే పద, ఇంట్లో పద. ఏందిరో ఎన్నెళ్ళింది ఇది నాకన్నం పెడుతుంది? ఓహో, మొన్న నేను దీన్ని కాపాడినా కదా, అందుకే కావచ్చు. సిరి సిరి, నేను పొలకాడికి పోయేస్తా. ఆగండి, నేను కూడా వస్తాను. నువ్వు వచ్చేది చేస్తావు వాడికి. ఉంటే పని అంతా జ్వరం వచ్చినట్టు అవుతానండి. ఆడకి వచ్చి పని చేస్తే పని చేసినట్టు ఉంటుంది, మనకు పైసలు మిగిలినట్టు ఉంటుంది. నిజమే కానీ నువ్వు చదువుకున్న దానివి, నీకు ఆ పొలం పనులు ఏమొస్తాయి? ఎందుకు రావండి, చేయంగా ఏ పని అయినా వస్తుంది. ఇన్ని రోజులు నేను చదువుకున్న దాన్ని ఉద్యోగం ఉన్న చేసుకోలేదని, ఈ వేలి ముద్ర గాని చేసుకున్నానని మిమ్మల్ని ఎంతో బాధ పెట్టానండి. ఒక రైతుని చేసుకున్నానని ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చులకనగా చూశానండి. కానీ ఆ రైతే లేకపోతే ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయని ఈ రోజు నాకు అర్థమైందండి. మీరు వ్యవసాయం చేసి ఎంతో మంది ఆకలి తీర్చుకుంటూ నాకు గర్వంగా ఉంది. ఇన్ని రోజులు మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. సరే, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు నాకు. సరే మరి పోదాం పా, నా పొద్దు వాళ్ళు చేసుకుంటాం. అమ్మయ్యా, నువ్వు మారినావు. మా అయ్యగారికి నాకు ఇప్పుడు సంతోషం. పారి నేను కూడా వస్తా. పారి కోతకు రావచ్చు, మీరు కోసుకుంటూ పోతుంటే నేను కుప్పలేసుకుంటూ వస్తా. చూసిగా దోస్తులు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కింద గంట ఉంటుంది, గట్టి కొట్టండి. మా లఘు చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొందరు వాళ్ళ కోపాన్ని ఎదుటివారిపైన చూపిస్తారు. అది మనుషులైనా జంతువులైనా. వాళ్ళకి మేము చెప్పేది ఏమిటంటే, మనం ప్రేమను చూపిస్తే ఎదుటివారు కూడా ప్రేమనే చూపిస్తారు. మనం ద్వేషిస్తే ఎదుటివారు కూడా ద్వేషిస్తారు. ఏదైనా మనం చూపించిన దాన్ని బట్టి ఉంటుంది. కావున మా లఘు చిత్రం చూసిన తర్వాత అలాంటి వారిలో మార్పు వస్తుందని ఆశిస్తూ ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో పక్కపొడి గంట ఉంటుంది, గడ్డి కొట్టుర్రి, సరేనా? ప్లీజ్ కొట్టుర్రి. బాయ్ ఫ్రెండ్స్.